కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రజావాణిలో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. కరీంనగర్కు చెందిన కవిత, దిలీప్ దంపతులు స్థానికంగా పాన్ షాప్ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని తాడికల్కి చెందిన రాజయ్యతో పరిచయం ఉంది. దిలీప్కి జిల్లా ఆసుపత్రిలో జనరల్ నర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. వీరి దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేశాడు. నకిలీ ఉద్యోగ ఆర్డర్లో పేపర్లు చేతిలో పెట్టాడు. ఆర్డర్ పేపర్లను నకిలీవని గుర్తించి నిలదీయడంతో డబ్బులు ఇస్తానని అప్పు కాగితం రాసిచ్చాడు రాజయ్య. ఎన్ని రోజులైనా ఇవ్వట్లేదని అడిగితే కులం పేరుతో దూషించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఒక వ్యక్తి ద్వారా మీ వైఫ్ జేఎన్ఎం చేసి ఉంది కదా, నేను జాబ్ ఇప్పిస్తా కలెక్టర్ ఆఫీస్ నుండి అని మోసం చేసింది సార్. మోసం చేస్తే తన దగ్గరికి వచ్చి మేము కనుక్కున్నాం సార్. అంటే నీకు జాబ్ ఇప్పిస్తాము మొత్తం 5 lakhsకి అని చెప్పింది సార్. 5 lakhsకి అంటే ఫస్ట్ అయితే మీరు 3 కట్టాలి, తర్వాత పని అయిన తర్వాత 5 అన్నాడు సార్. అయితే మేము 3 నమ్మి అదే ఒరిజినల్ అన్ని సర్టిఫికేట్ చూడడం జరిగింది సార్. ఎవరి ఫేక్ మాకు చూపిస్తే మేము నమ్మి మేము ఆ 3 పెట్టడం జరిగింది సార్. తర్వాత మీ పని కాకపోతే మీ 3 lakhs మీకు ఇస్తామని అన్నారు సార్. ఆ పని కాలేదు, డబ్బులు ఇవ్వకపోతే మీ చట్టరీత్యా ఏదన్నా రియాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పింది సార్. అయితే మేము 3 నెలల నుండి డబ్బులు అడుగుతూనే ఉన్నాం, వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉన్నాం. అయినా కూడా మీరు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ బ్రతుకుతారు, నువ్వేందే నా ఇంటికి రావడం అని ఏదో బూతులు తిడుతుంది సార్ తను. అందుకే మేము కేశవపట్నం పోలీస్ స్టేషన్లో కూడా మేము పిటిషన్ ఇచ్చినాం సార్. కానీ ఇప్పటివరకు అయితే ఏం రెస్పాండ్ రాలేదు. ఫోన్ చేస్తామన్నారు, చేయలేదు. చేయకపోవడంతో మేము కలెక్టర్ దగ్గరికి వస్తే సిపి దగ్గరికి రాసిండ్రు సార్. సిపి దగ్గరికి వెళ్ళి కలిస్తే ఏందనేది తెలుస్తాం సార్. ఎలాగైనా మాకు న్యాయం